Hello everyone, my best wishes on World Multiple Sclerosis Day. మే 30వ తేదీని అన్ని దేశాలు మల్టిపుల్ స్క్లిరోసిస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇండియాలో ఒకప్పట్లో ఇది తక్కువగా ఉండేది, కానీ 1970 నుంచి మన దేశంలో కూడా కేసులు ఐడెంటిఫై అవ్వడం మొదలైంది. ఇప్పుడు ప్రతి 1,00,000 మందిలో 7 నుంచి 8 మంది ఈ మల్టిపుల్ స్క్లిరోసిస్తో బాధపడుతున్నట్లు అధ్యయనాల్లో తెలుస్తోంది. మల్టిపుల్ స్క్లిరోసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. అందరికీ తెలిసిందే, ఆటో ఇమ్యూన్ జబ్బులు అనేవి మన దేశంలో కూడా చాలా పెరుగుతున్నాయి. అది ఆహారపు అలవాట్ల వల్ల, స్ట్రెస్ వల్ల, జీవనశైలి మార్పుల వల్ల. అండ్ ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే మన వ్యాధి నిరోధక శక్తి కణాలు మన కణాల మీదనే పనిచేయడం వల్ల డ్యామేజ్ అయ్యి వచ్చే జబ్బుల్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం. మల్టిపుల్ స్క్లిరోసిస్ అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే మన కణాలు బ్రెయిన్లోని న్యూరాన్స్ మీద ఉన్న మైలిన్ పొరని దెబ్బతీయడం వల్ల వచ్చే ఒక వ్యాధి ఇది. మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటే ఎక్కువ చోట్ల గట్టిపడడం. ఈ నరం డ్యామేజ్ అయిన తర్వాత మెదడులోని ఆ భాగం అంతా మనకి గట్టిగా అవుతుంది. అందుకని దీన్ని మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటాం. అంటే ఇది అటాక్స్లో వచ్చే డిసీజ్. మనకి RRMS అంటాం, రిలాప్సింగ్ రెమిటింగ్ మల్టిపుల్ స్క్లిరోసిస్. ఇది ఎక్కువ సార్లు రావడం వల్ల బ్రెయిన్లో డిఫరెంట్ ఏరియాస్లో మనకి భాగాలు గట్టిపడుతూ ఉంటాయి. అండ్ దీని లక్షణాలు ఏంటి అంటే, నరాలు ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యాయి అనే దాన్ని బట్టి ఎలాంటి నరాలకి సంబంధించిన సిమ్టమ్ అయినా కనిపిస్తుంది. ఎక్కువగా చూసేది కంటి చూపు సమస్యలు, 1-2గా కనిపించడం, ఒక భాగం కనిపించకపోవడం, మాట మార్పులు, తిమ్మిర్లు, పెరాలసిస్, యూరిన్ సమస్యలు, దిగులుగా ఉండడం, కాగ్నిటివ్ డిస్ఫంక్షన్ అంటాం, మనిషి ప్రవర్తనలో మార్పులు. ఇది ఎలాంటి నరాల రకమైన సిమ్టమ్తో కూడా మనకి ప్రెజెంట్ అవ్వచ్చు. ఇది ఎక్కువగా ఆడవారిలో ఎక్కువ చూస్తుంటాం, అన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లానే. ఏజ్ గ్రూప్ 20-30 ఏళ్ళ ఆడవాళ్ళలో ఇది ఎక్కువ కనిపిస్తుంది, కానీ 15 నుంచి 60 ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎవరికైనా మనకి కనిపించవచ్చు. దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే, MRI టెస్ట్ ఒకటి, ఇంకొకటి విజువల్ ఎవోక్డ్ పొటెన్షియల్స్, CSF ఎనాలిసిస్ అంటాం, అంటే వెన్ను నుంచి నీరు తీసి దానిలో ఆలిగోక్లోనల్ బ్యాండ్ టెస్టింగ్ అని. ఈ పరీక్షల ద్వారా మనం పేషెంట్ది మల్టిపుల్ స్క్లిరోసిసా కాదా అనేది మనం డయాగ్నోస్ చేయవచ్చు. ట్రీట్మెంట్, సో పేషెంట్కి ఇలా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇందాక చెప్పుకున్నట్లు మనం ఇది అటాక్స్లో వస్తుంది. సో అటాక్ వచ్చినప్పుడు అక్యూట్ ట్రీట్మెంట్, స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇట్లాంటివి ఇచ్చినప్పుడు పేషెంట్కు ఉన్న ఆ లక్షణాలు అనేవి తగ్గిపోతాయి. కానీ ఇలాంటి అటాక్స్ 2-3 సార్లు అలా వస్తున్నప్పుడు పేషెంట్కి మనం డిసీజ్ మోడిఫైయింగ్ ట్రీట్మెంట్స్ అంటాము, ఇవి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఇంతకుముందు చాలా కాస్ట్ ఎక్కువ ఉండేవి. ఇంజెక్షన్స్ కొన్ని 6 నెలలకు ఒకటి, సంవత్సరంకి ఒకటి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ కాస్ట్ అనేది బాగా తగ్గి అందరూ ఎఫోర్డ్ చేయగలిగిన రేంజ్లో ఉన్నాయి మనకి డ్రగ్స్. సో ఈ మల్టిపుల్ స్క్లిరోసిస్ని కనుక ఎక్కువ అటాక్స్ రాకముందే మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి డిసీజ్ మోడిఫైయింగ్ ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేయగలిగితే పేషెంట్కి వచ్చే ద డిజబిలిటీ వీ కెన్ రెడ్యూస్. అండ్ ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే, మై MS డయాగ్నోసిస్. అంటే MS సిమ్టమ్స్ని ఎవరికి వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని పేషెంట్ డాక్టర్ని రీచ్ అవ్వడానికి మనం అవేర్నెస్ పెంపొందించడం. అండ్ నావిగేటింగ్ MS టుగెదర్. అండ్ MS రాగానే కుంగిపోవాల్సిన అవసరం లేదు. సో మీకు ఇప్పుడు సపోర్ట్ గ్రూప్స్, డాక్టర్స్, అదర్ పేషెంట్స్, సో వీళ్ళందరితో హెల్ప్ తీసుకొని you can successfully combat the disease. So we can navigate MS together. Thank you.